మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎట్లా అరెస్ట్ చేశారు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? నన్ను 15th రోజు అరెస్ట్ చేశారు సార్. ఏ కేసు రీజన్తో నన్ను అరెస్ట్ చేశారో నాకు కూడా తెలియదు. జైలుకి వెళ్ళేంత వరకు నాకు తెలియదు. వాళ్ళు ఏదో ఫోన్ ట్యాపింగ్ విషయంలో A3గా అన్నట్టు నన్ను మెన్షన్ చేశారు. నెక్స్ట్ డే అది నాకు తెలిసింది. సో మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో వాళ్ళకి తెలియదు. నేను నా గురించి ఏంటంటే వాళ్ళకి అల్టిమేట్గా సార్ గురించి, హరీష్ రావు సార్ గురించి, మత్స వేణుగోపాల్ రెడ్డి గురించి అగెనిస్ట్ స్టేట్మెంట్ ఇవ్వమని నేను ఇదే అన్నాను. మరి వాళ్ళ పేషెంట్స్ ఎక్కడ పోయిందో నాకు తెలియదు. పేషెంట్ తగ్గేమని నన్ను అరెస్ట్ చేశారో నాకు తెలియదు. నన్ను మాత్రం పర్సనల్గా అరెస్ట్ చేశారు సార్. ఈ విషయంలో నేను DGP సార్ని కలుస్తాను కన్ఫామ్గా. మా ఫాదర్ని, మదర్ని కొంచెం పర్సనల్గా తిట్టారు. ఈ విషయానికి నేను కంపల్సరీ వెళ్ళి కంప్లైంట్ చేస్తాను సార్. అదే విషయం గురించి నేను అఫిడవిట్ ఇచ్చాను. అంతకుమించి వేరే ఏం లేదు సార్. మిమ్మల్ని ఎవరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నారు? హరీష్ రావు సార్కి అగెనిస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వమంటున్నారు. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? అంటే నా సిద్దిపేట నాది. సో సార్ దగ్గర 5 months నేను అట్లా వర్క్ చేశాను పేషీలో. సో ఏదో ఇంటర్లింక్ పెట్టి నన్ను ఇట్లా స్టేట్మెంట్ గురించి అడుగుతున్నారు. మరి ఆ కేసులో ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి ఏదైనా ఎవిడెన్స్ ఉందో లేదో తెలియదు, కానీ నాతో ఇప్పియాలని చెప్పి వాళ్ళకి. ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు కదా, మీరు ఫర్దర్గా ఏం చేయగలుగుతున్నారు? ఫర్దర్గా ఏం చేస్తాను సార్, నన్ను ఆల్రెడీ చేసేంత డ్యామేజ్ చేసేసారు. ఒక మధ్యతరగతి వ్యక్తిని నేను ఏం చేయగలుగుతా? ఏదైనా ఉంటే నేను DGP సార్ కంప్లైంట్ చేస్తే, ఏదైనా ఉంటే నేను ప్రజావానికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మిమ్మల్ని కాకుండా మీ ఫ్యామిలీని కూడా ఎందుకు టార్గెట్ చేస్తారు? మా ఫ్యామిలీ నేను టార్గెట్ చేయలేదు సార్, కానీ మా పిల్లల్ని, మా వైఫ్ని లేట్ నైట్ 1:30 వరకు అక్కడ ఉంచారు కాబట్టి నాకు బాధ. అదొక్కటే విషయం చెప్పాను. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో మీరేదో ఫ్రాడ్ చేశారని అది అని చెప్పి బయట ఆరోగ్యశ్రీలో ఫ్రాడ్ చేసేంత యాక్సెస్ ఎవరికి ఉండదండి. మాకు ఎందుకండి ఆరోగ్యశ్రీలో ఫ్రాడ్ చేస్తుంది? ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే, అట్లాంటి వీళ్ళ చక్రధర్ దృష్టికి, DCP సార్ దృష్టికి వచ్చినప్పుడు మా CEO సార్ దృష్టికి పోదా? వాళ్ళు మా మీద యాక్షన్ తీసుకోరు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాదు కదా, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇదే క్వశ్చన్ నేను అందరికి మార్నింగ్ నుంచి చెప్పేశారు. ఒక చిరు ఉద్యోగి, ఆరోగ్యశ్రీలో చిన్న ఉద్యోగికి ఫోన్ ట్యాపింగ్కి యాక్సెస్ ఎక్కడ ఉంటుందో ఒకసారి వాళ్ళే నా మీద కంప్లైంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళే పరిశీలించుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మీ వైపు నుంచి పోరాడడానికి మీరు కాక ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కనే సార్, నాకు ఎవరు లేరు, నాకు అవసరం లేదు. నేను దేనికైనా ఇప్పుడు ఎందుకంటే నాకు తీయాల్సిన పరువు తీశారు. మహా అయితే నా ప్రాణం ఒకటే ఉంది, దానికోసం నేను ఏదైనా ఫేస్ చేస్తాను.